హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మరో ఘోర రైలు ప్రమాదం, పరిస్థితి చాలా తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరిగింది. అసలు ఎక్కడ జరిగింది ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఘోర రైలు ప్రమాదం ప్రస్తుతం దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. ఒక ప్యాసింజర్ రైలు తగలబడింది. ఆ రైల్లో ఉన్నటువంటి పలు బోగీలకు అగ్నికి ఆగుతయ్యాయి. దాదాపు కొన్ని బోగీలు కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. ఈ ఘోర రైలు అగ్ని ప్రమాదం లఖీసారాయ్ జంక్షన్, బీహార్లో జరిగింది. పాట్నా నుంచి జార్ఖండ్ వెళ్లే ప్యాసింజర్ రైల్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి, ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే వివరాలు ఇంకా అధికారులు అయితే వెల్లడించలేదు. ఈ ప్యాసింజర్ రైల్లో మొదట ఒక బోగిలో ఈ మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు పలు బోగీలకు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బోగీలు అగ్నికి ఆయుధం అయిపోయాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని మాత్రం క్లారిటీ అయితే లేదు. అలాగే ఎంతమంది గాయాలు అయ్యాయి అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి అయితే ఉంది. రైలు ప్రమాదం దృశ్యాలు చూసిన నెటిజన్లు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యంలో దాదాపు కొన్ని బోగీలు పూర్తిగా కాలిపోయినట్లు కనిపిస్తున్నాయి. కొందరు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారు, కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా అగ్నిమాపక సిబ్బంది, రైల్వే సిబ్బంది దర్యాప్తు అయితే చేస్తారు. ఆ తర్వాత అధికారికంగా సమాచారం బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంతమందికి ప్రమాదం జరిగింది, ఎంతమంది చనిపోయారు, కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది అంటున్నారు.